చంద్రబాబు నాయుడు గారి మీద నమోదైన కేసులు వరుసగా క్లోజ్ అయిపోతూ ఉన్నాయి కదా! ఆ కేసులు క్లోజ్ అయిపోతూ ఉంటే, ఆ క్లోజ్ చేయడానికి ఏ డాక్యుమెంట్స్ ఆధారంగా క్లోజ్ చేస్తున్నారో, ఆ సర్టిఫైడ్ కాపీలు ఇవ్వండి అని చెప్పి కొందరు ఏసీబీ కోర్టులో పిటిషన్ ఏస్తే, ఆ పిటిషన్‌ను ఏసీబీ కోర్టులు డిస్మిస్ చేసాయి కదా! మేము ఇవ్వము థర్డ్ పార్టీకి అని. వాళ్ళు మళ్ళీ హైకోర్టులో పిటిషన్‌లేసారు. సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ఉన్నాయి. థర్డ్ పార్టీ ఆ సర్టిఫైడ్ కాపీలను కోరొచ్చు. ఎందుకంటే ఏ ప్రాతిపదికన కేసు క్లోజ్ చేస్తున్నారో ఆ డాక్యుమెంట్స్ ఉంటేనే కదా మేము నెక్స్ట్ రివిజన్ పిటిషన్లు అప్పర్‌గా అంటే పై కోర్టులలో దాఖలు చేసుకునేది. అయినా కోర్టుల్లో వచ్చిన డాక్యుమెంట్ పబ్లిక్ డాక్యుమెంట్ కాకుండా పోతదా? అని చెప్పి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్‌లేసారు. ఆ పిటిషన్‌లను హైకోర్టు స్వీకరించింది. స్వీకరించి విచారణ చేసి ఒక కీలకమైన ఆదేశాలు ఇచ్చింది. ఆ పిటిషన్ల విచారణ స్వీకరించినప్పుడు పిటిషనర్ తరపున పొన్నబోలు వాదనలు వినిపించుకుంటూ కేసులు క్లోజ్ చేస్తూ ఉన్నారు. అది నిందితులు ప్లస్ అటువైపు ఎవరైతే ఫిర్యాదుదారులు ఉన్నారో వాళ్ళిద్దరే ఒక అపవిత్ర కలయిక ద్వారా వాళ్ళు క్లోజ్ చేస్తూ ఉన్నారు. ఇది పూర్తిగా తప్పు. వాళ్ళ అపవిత్ర కలయికకు సంబంధించి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. సో ఆ సర్టిఫైడ్ కాపీలు ఇస్తే దేని ప్రాతిపదికన అన్నది మేము నెక్స్ట్ హైకోర్టులో అప్పీల్ చేసుకుందామంటే ఏసీబీ కోర్టు ఏమో అవి ఇవ్వడం లేదు అని చెప్పి అన్నప్పుడు హైకోర్టు అడిగింది మీకెందుకు ఆ డాక్యుమెంట్స్ అని. అయినా అది పబ్లిక్ డాక్యుమెంట్ కదా, థర్డ్ పార్టీకి ఇవ్వచ్చు కదా, మాకు ఇస్తేనే కదా మేము పై కోర్టులో దాఖలు చేసేది. ఒక బాధ్యత గల పౌరులుగా మేమే కాదు, ఆ కేసులో క్లోజింగ్ హైకోర్టు మీరు కూడా సుమోటోగా తీసుకోవచ్చు, ఏ ప్రాతిపదికన క్లోజ్ చేస్తూ ఉన్నారు అని సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో చెప్పి ఉంది కదా అని చెప్పి వాదనలు వినిపిస్తే వీళ్ళ వాదనలో పరిగణలోకి తీసుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెంచ్ జస్టిస్ లక్ష్మణరావు గారి సింగిల్ బెంచ్ సిఐడికి అటు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించి దేని ప్రాతిపదికన కేసులు క్లోజ్ చేస్తున్నారో ఆ డాక్యుమెంట్స్ ఏంటి అన్నీ మా ముందు ఉంచండి. ఇప్పటి వరకు ఎన్ని కేసులు క్లోజ్ చేశారో ఆ కేసుల క్లోజింగ్కి సంబంధించి ఆ డాక్యుమెంట్స్ అన్నీ మా ముందు ఉంచండి అని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సో ఇంట్రెస్టింగ్ టర్న్. ఇప్పుడు ఆ డాక్యుమెంట్స్ హైకోర్టు ముందుకు రావాలి, హైకోర్టు వాటిని పరిశీలిస్తుంది. మరి థర్డ్ పార్టీ అని వీళ్ళకి సర్టిఫైడ్ కాపీలు ఇస్తారా? ఇస్తే తర్వాత ఎట్లా ఉంటుంది, వాట్ నెక్స్ట్ అన్న విషయం అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్. తర్వాత ఇది సుప్రీంకోర్టు వరకు కూడా ఈ కేసు చేరచ్చు. మొత్తం మీద అయితే ఒకటైతే క్లియర్, నిబంధనల ఉల్లంఘన కనుక జరిగి క్లియర్ కట్గా కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. ఇందులో ఏమైనా కనుక వీళ్ళు అంటున్నట్లు అపవిత్ర కలయిక రకరకాల ప్రలోభాల వల్ల కేసులు క్లోజ్ అయిపోతున్నాయి, ఎక్కడ నామ్స్ ఫాలో కాకుండా అని అంటే భవిష్యత్తులో చాలామంది ఈ కేసుల క్లోజింగ్ అనే ఈ ఎపిసోడ్లో గట్టిగానే ఇరుక్కోవచ్చు అని చెప్పి అయితే అనిపిస్తుంది. చూడాలి వాట్ నెక్స్ట్ అని.